నిషిక రోజంతా ఉపవాసం ఉంటుంది కాబట్టి అన్నం తినదు కానీ ప్రసాదమైతే తింటుంది కదా, అందుకే దేవుడికి చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర పొంగల్ దగ్గర దొరికిపోయానా? కాదు, అబద్ధం దగ్గరే దొరికిపోయావు. వదిన నువ్వు తింగర్ వేషాలు వేస్తున్నప్పుడే వచ్చారు. సారీ అక్క, ఇంకోసారి అబద్ధం చెప్పే ముందు నీకు విషయం తెలుసో లేదో తెలుసుకుని చెప్తా. సారీ అసలు అబద్ధమే చెప్పను. సరే. నిషి ఇట్రా. చెప్పండి అత్తయ్య. నిజం చెప్పు, నాకు కూడా చెప్పకుండా నువ్వేదో ప్లాన్ వేసి ఉండవు కదా, అందుకే కదా నువ్విట మంచిగా నటిస్తా ఉండవు. నేను కూడా నమ్మేసి ఉండానులే. ఇప్పుడు నిజం చెప్పు, ఆ అమ్మి వాళ్ళు వంట రూమ్లో ఉండారు. ప్లాన్ ఎందుకు చెప్పు. ప్లాన్ ఏంటత్తయ్య? అంత క్లియర్గా చెప్పాను కదా. మా అక్కని లేకపోయింటే ఆ సోని మనిషితో ఆ రోజు నన్ను చంపించేసుండేవాళ్ళు. తను ప్రాణాలకి తెగించి నన్ను కాపాడిందత్తయ్య. కాపాడితే ఉన్న కోపం పగ అంతా మర్చిపోయి మళ్ళా దగ్గరైపోతావా? ఇన్ని రోజులు ఇంత ప్రేమ కళ్ళ ముందున్నా అంత దూరంగా ఎలా ఉన్నానా అని ఆలోచిస్తున్నానత్తయ్య. పాపమత్తయ్య అది. అందర్నీ ప్రేమించడం, అందరి మంచి కోరుకోవటం తప్ప ఇంకేం తెలియదత్తయ్య దానికి. అలాంటి దాన్ని ద్వేషించి దూరం పెడితే నష్టపోయేది మనమే అత్తయ్య. నాకు మా అక్క విలువ అర్థమయ్యింది. నేను మారాను. మిమ్మల్ని మారమని చెప్పను కానీ మా అక్కని బాధ పెట్టే పనులు, ఇబ్బంది పెట్టే పనులేవి చేయకండి అత్తయ్య. అలా చేస్తే అప్పుడు మీకు ఎదురు నిలబడి మీతో గొడవ పడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకది అస్సలు ఇష్టం లేదు. అమ్మి అబ్బా, టైం కూడొచ్చుండాడు. ముందా చిలకమ్మని ఇంట్లోంచి గంటేసి అప్పుడు ఈ జగదాత్రి పని చెప్తా. అమ్మి కౌశికి, చిలకమ్మ బో, అందరూ ఒత్తూరి హాల్లోకి రండి. ఏంటి భద్రం, ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టనని మళ్ళీ వచ్చావేంటి? ఈసారి నన్నొక్కడిని రాలేదు మేడం. దెయ్యాల జుట్టు పట్టుకుని ఆటలాడుకునే మాంత్రికున్నట్టుకొచ్చాను మేడం. ఓం భూం భద్రుకా. చెప్పురా భద్రం, డైలాగ్ నీదే. నా శిలకమ్మలోకి ఆ సూరమ్మ ప్రవేశించి నాకు మనశ్శాంతి లేకుండా చేసినది కదా, అందుకే దాని అంతు సోన్నాటికి తీసుకొచ్చినాను. ఎందుకు ఇవన్నీ? కొన్ని రోజులు చిలకమ్మకి దూరంగా ఉండు. సూరమ్మనే నువ్వు చిలకమ్మ కలిసి లేరనుకుని శాశ్వతంగా వెళ్ళిపోతుంది. అబ్బే ఏంది మధ్యలో ప్రతిసారి మీ రచ్చ? ఓడి పెళ్ళమో ఓడిష్టమో. అవును జగదాత్రి, పాపం తనకి చిలకమ్మతో కలిసి ఉండడం ఎంత ఇష్టం లేకపోతే అన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ వస్తాడు. అయ్యా స్వామీజీ, ఏదో ఒకటి చేసి చిలకమ్మలో ఉన్న సూరమ్మని బయటికి పంపించేయండి. పాపం చిలకమ్మ ఆ సూరమ్మతో ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. నీకు చాలా కష్టంగా ఉన్నట్టుండాదే. ఇదిగో సామి, పని మొదలుపెట్టు. ఏదన్నా పూజ సామాన్లు కావాలనా? అవసరం లేదు మేడం, ఆయన సామాన్లన్నీ ఆయన తెచ్చుకుంటాడు. స్వామి, ఇక మొదలెట్టండి.
జగదాత్రి వాడితో నన్ను కొడితే చచ్చింది బయటికి రావడమేమో కానీ నేను మాత్రం ఖచ్చితంగా చేస్తానే. కొంచెం ఓపిక పట్టండి అత్తయ్య, నేనేదో ఒకటి చేస్తాను. కూర్చో కూర్చో చిలకమ్మ. కూర్చో. దెయ్యం పట్టుండదా, దెబ్బకి వదులుతుంది పో. దయ్యం ఉంది, ఉంది దయ్యం ఉంది, వదిలిస్తా. నీలో ఉన్న దయ్యాన్ని వదిలిస్తా. నన్నే కొట్టావు కదూ, ఇప్పుడు చూడు నీకుంటది. బూమ్! ఆ దెయ్యం బయటికి రా, బయటికి రా. ఆత్మ బయటికి రా, బయటికి రా. బయటికి రా, రా రా, బయటికి రా. ఆత్మ బయటికి రా, బయటికి రావాలి, ఆ దయ్యం బయటికి రావాలి. కొట్టు. రా, దెబ్బ తగులుతుంది స్వామి, చిన్నగా కొట్టు. బయటికి రా. చిన్నగా కొడితే లోపల ఉన్న దయ్యం బయటికి ఎట్ట వస్తుంది స్వామి? గట్టిగా కొట్టు. నా శిలకం మాటలు అసలు స్వామి. కొట్టు స్వామి, బయటికి రా. రా, రా. దయ్యం రా. రావే. రా. ఆపు ఆపు. అమ్మి ఏం చేస్తా ఉండవు అమ్మి? మీరేం చేస్తున్నారు అత్తయ్య? ఆ? ఏంటిది? మనం ఇంట్లో పనులు చేయలేకపోతున్నామని మా అక్క ఒక పని మనిషిని తెస్తే మీరు లేనిపోని అనుమానాలతో చిలుకమ్మని ఇంట్లో నుంచి పంపించటానికి నాటకాలాడుతున్నారని ఇక్కడ ఉన్న వదినకి మావయ్యకి తెలియకపోయినా నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. పాపం అత్తయ్య, ఏ పాపం తెలియని మనిషిని అంతలా కొడుతున్నా చూస్తూ ఎలా నుంచోగలుగుతున్నారు? ఆమె ఏం మాట్లాడుతూ ఉండవు? నువ్వు గమ్మునుండు. వదినా, మావయ్య, అసలు చిలుకమ్మ భర్త ఇతను కాదు. చిలకమ్మని ఈ ఇంట్లో నుంచి పంపించడానికి అత్తయ్యాడిన నాటకం ఇదంతా. అత్తయ్యాడిన నాటకం ఇదంతా. అత్తయ్యాడిన నాటకం ఇదంతా. దానికి నేను కూడా హెల్ప్ చేశాను. అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఊహించుకుంటే భయంకరంగా ఉంది. అంటే ఈ భద్రం మేము డబ్బులిచ్చి పిలిపించిన మనిషి. మేము డబ్బులిచ్చి పిలిపించిన మనిషి. ఈ అమ్మి నన్ను అందరి ముందు ఇరికించేసి ఉండదుగా.